తెలంగాణ ప్రాంతంలో కొన్ని వందల గిరిజన జాతరలు జరుగుతున్నప్పటికీ కూడా వాటిల్లో మేడారం జాతరకి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే అత్యంత పురాతనమైనటువంటి జాతరగా మేడారం జాతరకి పేరుంది. దాదాపు 7 శతాబ్దాల నుంచి వారసత్వంగా కొనసాగుతున్నటువంటి జాతర మేడారం జాతర. ఈ మండమెలిగే పండగ పూట అడవికెళ్ళి కొత్తగడ్డి తీసుకొచ్చి అమ్మవారి గుడికి వాసాలు, మొగురాలు, దూలాలు అన్ని కొత్తవి పెట్టి అమ్మవారి గుడిని వేసిన తర్వాత మళ్ళీ ఎర్రమట్టి తీసుకొచ్చి అమ్మవారి గుడిని అలికి గద్దలేసి దాని మీద రంగులతోటి పీట ముగ్గేసి అమ్మవారికి పట్టు చీర, పసుపు, కుంకుమ, చీరే, ఇప్పపు, సార అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పూజించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మహాజాతర ప్రారంభానికి ఇది తొలిఘట్టం. అటవీ ప్రాంతంలో లేదా తాడ్వాయి, మేడారం, అలాగే గోదావరి నది పరివాహక ప్రాంతం ఆనుకొని ఉండే తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా దాదాపు 8-9 రాష్ట్రాలలో ఉండే గిరిజన ప్రజలందరూ కూడా ఛత్తీస్గఢ్ నుంచి మొదలుకొని అన్ని రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, అలాగే మహారాష్ట్ర ప్రాంతపు ప్రజలు వీళ్ళందరూ కూడా వచ్చేసి ఒక నమ్మకంగా, ఒక విశ్వాసంగా మేడారం సమ్మక్క సారక్క జాతరని పాల్గొనడం, దాంట్లో విశ్వాసాన్ని ప్రకటించుకోవడం జరుగుతుంది. పౌర్ణమి వెన్నెలల్లో ఈ మహాజాతర ప్రారంభమవుతుంది. మొదట ఘట్టం ఏంటంటే బుధవారము ఉదయం పూట ఇటు సార్లమ్మ పూజారులు, ఇటు సమ్మక్క పూజారులు గద్దెలోకి వెళ్ళి అమ్మవారి గద్దెలలో దీపం పెట్టి ముగ్గులు వేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇదే రోజు సాయంత్రం పూట పగిడిద్దరాజు దాదాపు 2 రోజుల ముందు నుంచే పునుగొండ్ల కామా నుంచి బయలుదేరుతారు.
మన మేడారం జాతర పగడిగద్ద రాజాని బంగారం మండలం పూనుగొండల నుంచి తాడ్వాయి మండలం మేడారం కోసం తీసుకెళ్ళడానికి ప్రొసెషన్ స్టార్ట్ అవుతా ఉంది. ప్రభుత్వ లాంఛనాలతో స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం తరఫున నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేను, అట్లానే మన ఐటీడీఏ డిపార్ట్మెంట్ తరఫున నుంచి డిఈ గారు అందరూ రావడం జరిగింది. ఇక్కడ నుంచి 65 కిలోమీటర్ల డిస్టెన్స్ ని వాళ్ళు మొదలై రేపు సాయంత్రానికి మేడారం చేరుకుంటారు. ఈ ఎంటైర్ డిస్టెన్స్ లో కంటిన్యూస్ గా పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఎక్కడెక్కడైతే నెసెసిటీ ఉంటుందో, ఎక్కడెక్కడ స్టాపింగ్ హాల్టింగ్ ప్లేసెస్ ఉందో అక్కడ ఐటీడీఏ వాళ్ళు తగిన సౌకర్యాలతో అన్ని అరేంజ్మెంట్స్ చేయడం కూడా జరిగింది. అయితే ఫస్ట్ ఏములవాడికి పోతాం. ఏములవాడికి పోయినాక దేవునికి దర్శనమే అన్నీ చేసినాక బద్ది పోషమ్మ కాడికి పోతాం. బద్ది పోషమ్మ కాడికి పోయి బోనము దేవునికి బట్టలు గిట్లా చేస్తాం. చేసిన తర్వాత ఆంజనేయుని దగ్గరికి పోతాం. ఆ స్వామి దగ్గర కూడా శనివారం, అది శనివారం రోజు, శుక్రవారం రోజు పోయి ఆ తండ్రికి కూడా మేము చేస్తాం. ఇటు సార్లమ్మ వచ్చేటప్పుడు కొండాయి నుంచి గోవిందరాజు ఒకరోజు ముందు నుంచి, సార్లమ్మ బుధవారం రోజు సాయంత్రం బయలుదేరుతుంది. ఈ ముగ్గురు కలిసి ఊర్లో ఉన్న గుడికి వచ్చి అమ్మక్క పూజారులు ఈ అమ్మవారికి పసుపు కుంకుమ చీరే సారే తీసుకొని వెళ్ళి ఎదుర్కొన్న తర్వాత ఈ మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో వీళ్ళని గుళ్ళోకి తీసుకెళ్ళి వీళ్ళందరి సమక్షంలో ఇటు పగిడిద్దరాజుకు సమ్మక్కకు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం వివాహం చేయడం జరుగుతుంది. మరలా వీళ్ళందరినీ ఇక్కడి నుంచి తీసుకెళ్లి గద్దెలలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. హనుమంతుని జెండా, హనుమంతుని రక్ష నీడలో, అంటే దుష్టశక్తులు కళ్ళు అవి సార్లమ్మ మీద పడకుండా హనుమంతుని రక్ష నీడలో అమ్మవారు మేడారం రావడం జరుగుతుంది. అయితే శుక్రవారం రోజు దర్శనమైనాక ఆ రోజు కూడా మనం దేవునికి కొబ్బరికాయలు, కానుకలు అన్నీ వేస్తాం. అన్నీ పొడిబాల బియ్యం ఇట్లా అన్నీ ఇస్తాం కదా. వేసిన తర్వాత ఇక మస్తు ఒత్తిడి ఉంటుంది. నన్నే కింద పడేస్తూ ఉండేది, కింద పడేస్తూ ఉండేది. అట్లా అయింది. అయితే అమ్మవారిని తీసుకొచ్చే ఘట్టానికి ఏదో రోప్ పార్టీ ఉందో దాంట్లో ఫస్ట్ సీనియర్స్, ఎందుకంటే ఇంతకుముందు ఇన్ని సంవత్సరాలు చేసిన వాళ్ళతో పాటు కొత్త బ్యాచ్ ఇక్కడ ములుగు లోకల్, ఇక్కడంతా లోకల్ మన గిరిజన యూత్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది. సెకండ్ థింగ్, సైమల్టేనియస్గా ఇక్కడ తెలంగాణలో గిరిజన బెటాలియన్ అని సత్తుపల్లి బెటాలియన్ ఉంది, దాని నుంచి కూడా ఫోర్స్ తీసుకోవడం జరిగింది.
ఎవరికైతే ఇక్కడ సంప్రదాయాలు అలవాట్లు తెలుసో వాళ్ళని అటువంటి ప్రదేశాల్లో వేయడం డూ జాబ్. బట్ గద్దె ఏరియాలో కానివ్వండి, లేదంటే ప్రొసెషన్ అలా అమ్మవారిని తీసుకొచ్చే పనిలో కానివ్వండి, ఎవరికైతే ఈ ఏరియాలో పని చేసి ఈ ఏరియాలో ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని పోస్ట్ చేస్తాం. అట్లానే నెక్స్ట్ బ్యాచ్కి కూడా ఉండేదానికి కొత్త బ్యాచ్ని వాళ్ళతో అటాచ్ చేసి వాళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది. సారలమ్మ తల్లికి, సారలమ్మ తల్లికి తన బిడ్డలని చల్లని చూపులతో దీవించడానికి మన అమ్మ శ్రీ సారలమ్మ ఎంతో ప్రయాసలకు వచ్చి అమ్మవారిని తీసుకొస్తున్న పూజారులు. నగల్ల పిరిగట్టు ఉయ్యాలో నిధి నంది మేడరమా ఉయ్యాలో, నమ్ములు కూసేది ఉయ్యాలో నాది మేడారమే ఉయ్యాలం, అంశాలు నడిచేది ఉయ్యాలో యాది మేడారమా ఉయ్యాలం, నీ వచ్చేవారమా ఉయ్యాలో నీ పోయరాజులే ఉయ్యాలం, మంగళవారం నాడు ఉయ్యాలో ఒంటి పొద్దుల ఉండి ఉయ్యాలం, గురువారం నాడు ఉయ్యాలో నీ బిడ్డ వస్తుంది ఉయ్యాలం. ఇదే బుధవారం రాత్రి పూట సమ్మక్క పూజారులు ప్రత్యేకంగా వనం గుట్టకెళ్ళి రాత్రంతా పూజలు చేస్తూ జాగారాలు ఉంటూ అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యం పెట్టి గురువారం ఉదయం పూట అంటే అమ్మవారికి కంకవనాన్ని తీసుకొస్తారు. ఈ కంకవనం ఏంటంటే అమ్మవార్లకి ఎటువంటి రూపం ఉండదు కాబట్టి ఈ కంకవనాన్ని సమ్మక్కను చిలకలగుట్ట నుంచి కుంకుమర్ని రూపంలో అమ్మవారి పసుపుని బండారిని చిలకలగట్టు నుంచి సమ్మక్క గద్దకు తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరుగుతుంది. సమ్మక్క తల్లికి, 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 సమ్మక్క తల్లికి. మన జాతర, మన జాతర, మన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఎంతో ఎంతో ఎదురు చూస్తున్న ఆ అమ్మ, మా అమ్మల కన్నయ్యమ్మ వీర వనిత మా సమ్మక్క తల్లి గద్దె మీద ప్రతిష్ఠించబడి ఎంతో మంది భక్తులకు ఆశీస్సులు అందించి చల్లని చూపులతో మహమ్మారిని పారద్రోలించడానికి వచ్చిన మా అమ్మకి స్వాగతం, సుస్వాగతం. జిల్లా అధికార యంత్రాంగం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో సమ్మక్క అమ్మవారికి స్వాగతం, సుస్వాగతం. సమ్మక్క తల్లికి शुरू करवाने की तैयारी जय कुमार बागवान साहब इधर इधर
మాకు అమ్మవారిని మేము చాలా మంచిగా నమ్ముతాం. మేము మాకు అనుకున్న కోరికలు అమ్మవారు ఇస్తుంది. 2 సంవత్సరాలు ఒకసారి వస్తాం. మేము మొత్తం ఇక ఇక్కడ వారం 10 రోజులు ఇక్కడనే ఉంటాం. కొడుకులు, కోడళ్ళు, మనవరాళ్ళు, బిడ్డలు, అల్లుళ్ళు, మర్దులు, యారాళ్ళు. ఈ సంవత్సరం మాత్రం 8 ఆటలు తెగినాయి. కాకపోతే మా చిన్న బిడ్డ రాలేదు, కొంచెం బాధ మీద వాళ్ళకు నింపియలేదు. ఇక ఈ ఎంబడి ఫోటోలు తీసి మా బిడ్డకు, మా ఆడబిడ్డకు, ఇంకిద్దరు రాలేదు మా ఆడబిడ్డలు, వాళ్ళకి పంపిస్తాను. మిగతా అన్ని సంప్రదాయాల ప్రకారం శ్లోకాలు, సంస్కృత మంత్రాలు, విగ్రహారాధన ఇలాంటివి ఉంటే ఇక్కడ విగ్రహారాధనకు ఏమాత్రం తావు లేని ఒక విశ్వజనీన భావన, ఒక ప్రాకృతిక భావన, ఆ స్త్రీ దేవతలని ప్రకృతిలో అంతర్భాగంగా గమనిస్తూ చెట్టుగా 2 చెట్లుగా 2 గద్దెలుగా గమనిస్తూ ఆ గద్దెల్లో ఆ చెట్టుల్లోనే దేవతా రూపాలని చూసుకోవడం అనేది ఒక అద్భుతమైన విషయం. పూర్వం నుండి మా పెద్దలు ఈ అమ్మవారి జాతర జరపబడుతున్నది. దాదాపుగా 150 సంవత్సరాలుగా ఈ జాతర జరపబడను. ఇప్పుడు ప్రస్తుతము నా వయసు 61 సంవత్సరాలు. నేను 15 జాతరలని బాధ్యత తీసుకొని జరపడం జరిగింది. అప్పుడు రవాణా సౌకర్యం లేదు. భక్తులు ఎడ్ల బండ్లతో వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆ అడవిలో, దట్టమైన అడవిలో బస చేసి మళ్ళీ తిరుగు ప్రయాణం చేసేవాళ్ళం. ఇప్పుడు రవాణా సౌకర్యం పెరిగింది కనుక బస్సులలో వస్తున్నారు. అప్పుడు బస్సులంతా కనబడకపోయేది, మొత్తం ఎడ్ల బండ్లే. ఆ ఎడ్లకు గజ్జలు కట్టి ముగ్గుగా బొట్లు పెట్టి ఆ రోడ్ల పంట వస్తుంటే సౌండ్ ఎట్లా గల్లు 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 సౌండ్ వస్తుంటే ఒక జాతర పోతుండే. ఏ జాతర అంటే సమ్మక్క సారలమ్మ జాతర పోతున్నాం అనేది భక్తులకు అర్థం. సింధు కళాకారుడు నేను. ఇక్కడికి పూజకు వచ్చినాము, కొబ్బరికాయలు అమ్ముకుంటున్నాము. తల్లి దగ్గరికి వచ్చి గత 10 రోజుల నుండి ఇక్కడనే ఆ తల్లి దీవెనతో ఉంటున్నాము. మేము దగ్గర మా తాతల కాలం నుంచి అనేది అమ్మవారి దగ్గరికి అనేది వస్తున్నాం. ఇది మా 7వ తరం. అమ్మవారి దగ్గరికి ఎప్పుడు వచ్చినా సరే మాకు ప్రతి 2 ఏళ్లలో మాకు ఏం కావాలని కోరుకున్న ఆ మహాతల్లి యొక్క దీవెనలతో తప్పకుండా జరిగిపోతుంది. ఇలా అంటే కొండంత కోయిల కూసే పండుగ. సంతోషం సంబరం మాది, సంబరాలు మాయి, సంతోషాలు మాయి. ఆడేటి ఆట, పాడేటి పాట.
ఈ లోపు ఏమైందంటే అంటే మీడియా మిత్రులు వచ్చి లేనిపోని ప్రచారం జరిగింది. బాగా పూజారులు బాగా తాగుతారు, సోయి లేకుండా ఉంటారు, ఇట్లాంటి చాలా తప్పుడు ప్రచారం జరిగింది. అట్లా ఉండదు. ఎందుకంటే ఇది అమ్మవారు అనేది ఒక శక్తి. ఇట్లాంటి శక్తిని వశపరుచుకోవాలంటే పూజారులు అందరూ నియమ నిష్టలతోటి ఉండి అమ్మవారు వీళ్ళనందరిని వశం చేసుకొని తమ తమ గ్రామాల నుంచి తీసుకురావడం జరుగుతుంది. కానీ ఏంటంటే తప్పుడు ప్రచారం జరిగింది మేడారం జాతర గురించి. ఇప్పుడే కాదు, చాలా విషయాలలో అట్లే జరిగింది. అది ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా తప్పు. వీళ్ళిద్దరు అక్క చెల్లెలని అది ఎవరో పాటలు రాసిండ్రు, అది తప్పు. ఇట్లా అంటే మేము మీడియా ముందుకు రాకపోవడం వల్ల వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళకి కనిపించింది చూసి రాసిండ్రు అన్నట్టు. ఆదివాసీల పూజా విధానాలు, పద్ధతులు, అలాగే హైందవీకరణలో ఉండేటువంటి పద్ధతులు, పూజా విధానాలు అవన్నీ కూడా వేరుగా ఉంటాయి. సో అంతకుముందు గిరిజనులు లేదంటే ఆదివాసీలు ఇప్ప పువ్వుని ప్రసాదంగా ఇస్తారు, లేదంటే ఇప్ప సారాన్ని శాఖగా పోస్తారు. కానీ ఇక్కడ పులిహోరని, లడ్డుని ప్రసాదంగా చేస్తున్నారు. దీనిని ఆదివాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా సంస్కృతి అనేది కనుమరుగైపోయేటువంటి పరిస్థితిలో ఉంది. నేను వచ్చిన కొత్తలో ఇక్కడ ఫస్ట్ టైం నేను చూసిన రోజుల్లో మా మామ కూడా వచ్చేవారంట. వాళ్ళు చెప్పినప్పుడు కూడా కొబ్బరికాయలు ఇవన్నీ లేవు. ఉండేది ఒక జంతువులు ఇవ్వడము, కోడి, మేకలు, ఇవన్నీ సాక్రిఫైజులు ఉండేవి. కానీ ఇంకా వెజిటేరియన్స్ ఇవ్వాలనుకుంటే బెల్లం ఇచ్చేటోళ్ళు. ఎక్కువ శాతం బెల్లము, నిలువెత్తు బెల్లము, తన బరువు బెల్లము, ఏదైనా అనారోగ్యం చేసినా, ఏదైనా ఉద్యోగం కావాలన్నా, మొక్కడాలు అవి చేయడాలు ఉండేవి. కానీ ఈ కొత్తగా రాను ప్రతి జాతరకు కొన్ని కొత్త మార్పులతో తిరుపతి లడ్డు టైపులో సమ్మక్క లడ్డూలని, ఈ లడ్డు ప్రసాదం ప్రవేశపెట్టడము. తర్వాత ఏదో కాలిపోయినాయి అని కూడా చెప్పారు. దాని సమ్మక్క కోపం వచ్చిందని కొందరు అనుకున్నారు. సమ్మక్క కోపం వచ్చిందో కోపం రాలేదో తెలియదు. కానీ ఏ పద్ధతిలో పూజిస్తారో ఆ పద్ధతిలోనే మనం వారి పద్ధతిని గౌరవించి పెంచాలి. అమ్మవార్లకు ఎటువంటి రూపం అనేది లేదు. ఇట్లాంటి చిన్న కొన్ని పబ్లిసిటీ చేస్తున్నారు. ఆ ఫ్రేమ్స్ అమ్మడం కానీ ఇట్లాంటివి చేస్తున్నారు. అది ఆదివాసీ సాంప్రదాయాలు కాదు, దానికి మేము వ్యతిరేకం అండి. 1980వ దశకంలో బాపిరెడ్డి అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వరంగల్లో కలెక్టర్గా పనిచేస్తున్న సమయంలో మేడారం జాతరకి ప్రజా ఆదరణ కల్పించాలి, లేదంటే ప్రచారం చేయాలి అనే ఉద్దేశంతో అమ్మవార్ల రూపాలని ఊహా చిత్రాలుగా గీయించి బెజవాడ కనకదుర్గ అమ్మవారి రూపంలో సమ్మక్క అమ్మవారు పులి మీద ఉన్నట్లుగా, సారలమ్మ అమ్మవారు జింక మీద ఉన్నట్లుగా ఊహా చిత్రాలుగా గీయించి వాటిని వాల్ పోస్టర్లుగా వేయించారు. అసలు రూపమే లేని అమ్మవార్లకి రూపం కల్పించడం ఏంటి అని ఆదివాసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ప్రయత్నాన్ని ఆయన మానుకున్నారు. ఈ కాకతీయులకు, ఈ మేడారం వీళ్ళకు యుద్ధాలు జరిగినాయి అనేది అది కల్పితం అండి. అది క్రియేట్ చేసిన స్టోరీ. ఇన్ని ఏళ్ళ నుంచి, 100 ఏళ్ళ నుంచి మా తాతలు, ముత్తాతలు, మా తండ్రులు చేస్తున్నాం, కానీ ఎప్పుడు మాకు ఈ కథ చెప్పలేదు. మేడరాజు అట్లా యుద్ధాలు చేసిండు, వీళ్ళు కాకతీయులు, రుద్రమ్మదేవి యుద్ధాలు చేసిండు అనేది అది తప్పుడు చరిత్ర. యాక్చువల్ ఒరిజినల్ చరిత్ర అనేది తెలియక వీళ్ళు లేనిపోయినన్ని క్రియేట్ చేసిండ్రు. మన రాష్ట్రంలో సుమారు 10 గిరిజన తెగలు ఉన్నాయి ప్రధానమైనవి. వాళ్లకు ఇతరత్ర చాలా కల్చర్స్ ఉన్నాయి. వాళ్లకు అంటే రిచువల్ డాన్సెస్ అనేవి ఉంటాయి. ఈ రిచువల్ డాన్సెస్ అనేది రిచువల్ జరిగినప్పుడు, ఆ జాతరను ఉత్సవం జరిగినప్పుడు మాత్రమే ఆ డాన్స్ పర్ఫామ్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వాళ్ళకు కూడా ఉత్సాహం ఉంది. కాబట్టి పనిలో పనిగా మేము రాష్ట్రంలో ఉన్న అన్ని గిరిజన తెగల అన్ని ప్రధానమైన డాన్స్ ట్రూప్స్ని పిలవడం జరిగింది.
మేడారం జాతరలో గత 5 రోజుల నుంచి డాన్సెస్ జరిపించాము. చివరిగా అమ్మవారి గద్దెల మీదికి కూడా స్వయంగా డాన్స్ చేయించడం అనేది చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదు. అది ఆదివాసీ కళాకారులకు దక్కిన గౌరవం. అమ్మవారిని కూడా మనం ప్రేమించినట్టు కూడా జరిగింది. అట్లాంటి ప్రోగ్రామ్స్ చేశాము. శనివారం పూట వీళ్ళని తిరిగి వనప్రవేశం చేయడంతో ఈ మహాజాతర అనేది సమాప్తం అవుతుంది. దీని తర్వాత మళ్ళా బుధవారం రోజు తిరువారం పండుగ చేస్తాం. అంటే ఈ పండుగ ఎందుకు చేస్తామంటే ఈ పూజా కార్యక్రమాలలో ఎటువంటి లోటుపాట్లున్నా క్షమించండి అమ్మ, ఏమన్నా తప్పిదం ఉంటే ఈ తిరువారం పూట మొక్కులు చెల్లించడం జరుగుతుంది. ప్రపంచ వారసత్వ సంపదలో ఒక అంశం ఏంటి అని అంటే కల్చరల్ కేటగిరీలో కూడా ప్రపంచ వారసత్వ హోదా ఇస్తారు. అది ఎప్పుడు అనంటే దానికి సంబంధించిన ఆధారాలు మనం చూపించగలిగినప్పుడు. అంటే ఇది చారిత్రకంగా ఇస్తారు. విచ్ కెన్ బి సీన్, విచ్ కెన్ బి షోన్. మనం చూపగలగాలి, ఎదుటి వాళ్ళు చూడగలగాలి. అది కల్చరల్ ప్రాపర్టీ అయి ఉండాలి. ఇట్లాంటి పారామీటర్స్ ఉంటే యునెస్కో వాళ్ళు దీన్ని కల్చరల్ వారసత్వంగా పరిగణిస్తారు. అట్లాంటి పొటెన్షియల్ కూడా ఈ జాతరకు ఉంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంతర్జాతీయ ఆదివాసీ జాతరగా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు రావాల్సిన అవసరం ఉంది. ఒక హెరిటేజ్ ఫెస్టివల్గా కూడా రావాల్సిన అన్ని సౌలభ్యాలు ఉన్నాయనే విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ దీనికి సంబంధించిన ప్రయత్నాలను కూడా ప్రభుత్వం తరఫున ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. ఆ దిశగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజలు, విశ్వాసం ఉన్నవాళ్ళు, నమ్మకం ఉన్నవాళ్ళు, అలాగే సమ్మక్క సారలమ్మ భక్తులందరి మీద కూడా ఉందనే విషయాన్ని సవినయంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్తులు. వెదురు కర్రలే దైవాలుగా, గద్దలే గర్భగుడులుగా, పసుపు కుంకుమలే వజ్రాభరణాలుగా, బెల్లమే నిలువెత్తు బంగారంగా, ఒడిబియ్యమే పరమాన్నంగా, చీరముక్క రైకబట్టలే సారెలుగా, తల్లులకు సమర్పించడానికి తన్మయత్వంతో తరలివెళ్లే తెలంగాణ జాతర మేడారం. వనదేవత, మనదేవత, జనదేవత అంటూ నమ్మకాన్ని నింపుకుని కోట్లాది మంది భక్తులు కదిలే జాతర మేడారం.